ఇది లీటర్ 50 రూపాయల చాలా దారుణం. 50 రూపాయలకి లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా. ఆ పోతం ఏంట్రా నేను కూడా అనుకున్నావా? ఇలాగా బావా వస్తున్నా, పిలుస్తున్నాడు పదా. పదండి. బలిటోరే కూకండి మహానుభావులు. ఏంట్రా గొడవా? ఏం లేదు బావా, అది ఏం లేదంటారేంటండి? ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు గుద్దేస్తావా? రాంగుట్లో రమ్మంది వస్తే మాత్రం గుద్దేస్తావా ఏంటి? ముద్దెట్టుకుంటారు మరి. చేసిందంతా చేసి అరుస్తున్నాడు మళ్ళీ. మాట్లాడేటండి మీరు. ఏంట్రా ఆయన మాట్లాడేది? అయ్యా తోలు తీసేస్తాయి అదో తొత్తుకోడ కానీ. హలో అది చెప్పా. ఏం లేదు బాబా, చిన్న ఫైటింగ్ ఉంటేని. అబ్బా ఒక్క నిమిషం లైన్లో ఉండే, ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఏరా చిన్న మీద ఉన్న పెద్ద మీద కలిసేసిందా? నువ్వు కరెక్ట్గా తోలాలి కదా. వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి. వెళ్తాడు ఆడి ఎదవా, ఆడి పెద్ద ఎదవా, ఆడి మొగ్గు తెలలేదు నీకు. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా. నేను కరెక్ట్ గా వెళ్ళండి, ఆడే రాంగ్ రూట్ లో. రే ఎదురు చెప్పకో, నేను సెట్టును అమ్ముతాను, కాయని కాదు. సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్నాడు కూడా నెంబర్ 1గా ఉండాలి. బావా ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. ఉంటాడురా, అవసరం అయితే ఉంటాడు, అది పెట్టేస్తాడు. అలా ఉన్నాడు. ఒరే నీతో నాకు అనవసరం, మీ ఓనర్తో నేను మాట్లాడతాను. వెళ్ళు. ఓరే వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా? ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవలాజిక్కులు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం కరెక్ట్గా ఉండాలా. హలో బావా, ఓ 4 రోజులు ఆగి చెయ్యే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ఇదిగో అమ్మాయి, ఏంటి ఆ పాటలో? వచ్చినప్పటి నుంచి ఎక్కడ భూమి మీద ఆగట్లేదు. ఇంతకీ మార్కులు ఎలా వచ్చాయి? కరెక్ట్ గా దొరుకుతాను. చిన్న పాటకి మార్కులకి ముడి పెట్టడం సంబంధం ఉందా? ఏంటి అలా గుణుక్కుంటున్నావు? ఆడపిల్లల జుట్టు ఎరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు. ఇలా రా, జడేస్తాను. ఇప్పుడు వద్దమ్మా. ఏంటమ్మాయి చిక్కిపోతున్నావు? సరిగ్గా తింటలేదా? డబ్బులు కట్టేది ఎందుకు? మనం కట్టి ప్రతి పైసాకి సరిపడా తిండి తినాలి, సరేనా? అమ్మా ఏంటా చూపు దెయ్యంలాగా? తిన్నంగా ఉండు. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా? అమ్ములు ఈరోజు డేట్ ఎంతరా? 66 నాన్న. 66? కాదు 6th 6 ఇదిగో సరిగ్గా 4 రోజులు పట్టింది అదొక ఇది చేయటానికి. ఈ చుట్టుపక్కల 4-5 ఊళ్ళో ఇటువంటిది లేదమ్మా. మాల్లో డైమండింగ్ మాల్. చదువుకునే పిల్లలకి ఈ బరువులు ఎందుకు బావా? అయ్యి బాబాయ్ బావా నువ్వు బొత్తం సరిగ్గా పెట్టుకోవా. మా వంశీలో మగాళ్ళకి మీసాలు, ఆడాళ్ళకి నగలేరా గౌరవం. చూడమ్మా, ఆ గౌరవం నిలబెట్టే వయసు నీకు వచ్చింది కాబట్టి ఇది నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్త. ఇదేంటమ్మా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేసుకుంటున్నావు? ఏదో రాసుకుంటున్నావు కాబోలు, రాసుకో. అదేంట్రా పేపర్లో అయిపోయినాయి కాబోలు, అమ్మాయి అద్దం మీద రాసుకుంటుంది. ఆ సంగతి చూడొచ్చు కదా. చూస్తాను బావా. ఏంటి చూసాను దాన్ని చూస్తున్నాను, తగలాడు. బుక్ రీడు. సార్ వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్ వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి వాటర్ తీసాడు కదా,
దట్ సైడ్ వెళ్తున్నావు ఏంటి? అటోడు వెళ్ళాడు. ఇలాగే వెళ్తున్నావు. ఛా, ఈడొకడు. రారా తొందర రా. ఎక్కడికి రా? రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించాను చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా, అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చి ఇవ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు రా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే వింటావుని రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసాయి. ఎరా, భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్ గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. వావ్, సిట్ డౌన్, సిట్ డౌన్. This is teenage, 13 to 19, and this one is young age, 20 to 30, energetic, and this one is middle age, 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది.
ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్ లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాంప్రమైజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. ఒరే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా, డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికి అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. ఏయ్ మాకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయనేమో మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను.